నమస్కారం అండి. బాచీరావు ట్రావెలింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. పూరి జగన్నాథుని ఆలయాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి 5 ముఖ్యమైనటువంటి మహిమలను మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ దేవాలయం అనేది చాలా ప్రాచీన కాలం నుండి ఉందండి. ఈ దేవాలయము శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఇక్కడ తన యొక్క ఆత్మస్వరూపంతో ఉన్నాడని, ఆ జగన్నాథుడిలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆత్మ ఇప్పుడు కూడా నీలమాధవుడి స్వరూపంతో ఉందని భావిస్తారు. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు, ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవంలో 3 రథాలు ఉంటాయి. ఆ రథాలు ఎవరు నడపకుండా, ఎవరు లాగకుండా ఆ వంటతవి ఆగిపోతాయి. ఇది జగన్నాథుని మహిమే కదా. ఈ అక్కడ పవిత్రమైన ప్రసాదాలని పక్షులు జంతువులు పాక్షికంగా కూడా ముట్టుకోవు. ఇది జగన్నాథుని మహిమే కదా, పవిత్ర ప్రసాదం యొక్క గొప్పతనమే కదా. ఈ దేవాలయంలో ధ్వజస్తంభం నీడ అనేది కనిపించదు. ఇది ఆగమశాస్త్రానికి అంతుపట్టినటువంటి విషయమే కదా. శతాబ్దాల కాలం నాటి ఈ దేవాలయం ఇప్పటికీ కూడా నిలిచి ఉన్నది. ఈ దేవాలయాన్ని ఒకసారి మీ కుటుంబంతో వెళ్ళి చూసి రండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియో ముందుకు వస్తానంత.